అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. మనుషుల కోపము విపరీతమైన పర్యవసనాలకు దారితీస్తుంది. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని ప్రభు చెప్పినట్లు, కోపముతో వ్యర్థమైన మాటలు పలుకువారు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి వస్తుంది. మోషే అంతటి సాత్వికుడు కూడా కాదేశులోని బండ దగ్గర కోపము తెచ్చుకొని దేవునికి ఇష్టము లేని కాని మాట పలుకుట వలన దేవుని ఉగ్రతకు లోనయి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు. కోపపడుట పాపము కాదు, కానీ ఆ కోపములోనే కొనసాగుచు అకారణముగా పలికే దూషణ మాటలు పాపములోనికి నడిపిస్తాయి. అందుచేత దేవుని బిడ్డలైన మనము కోపము చూపించటలో నిదానము కలిగి మన నోటిని కాచుకుంటూ పరిశుద్ధులకు తగినట్లు జీవించుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. కనికరమును దయగల మాటలను పలికిన ప్రభువా, మీకు వందనములు. కోపములో విధికి వ్యతిరేక్తమైన మాటలు, వ్యర్థమైన మాటలు మా నోటిలో నుండి రాకుండానట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.